హాయ్ గైస్, సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అయితే వచ్చాము. సో ఫస్ట్ అందరూ వినాయకుడి గుడికి అయితే వచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం గైస్. సో మనం ఇప్పుడు వినాయకుడి గుడికి అయితే వచ్చాము, చూద్దాం రండి గైస్. ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట, చూడండి వినాయకుడి గుడి. సో ఇక్కడి నుంచే అనమాట మనం కొబ్బరికాయ కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోవచ్చు, లేదంటే లేదు. కొబ్బరికాయ కొట్టుకొని నెక్స్ట్ దీపం వెలిగించేసి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు చూడండి. ఇక్కడ మనకేమో కొబ్బరికాయ కొట్టుకుంటారు అనమాట. దీపాలు కొబ్బరికాయలు అన్ని మనకి ఇక్కడ సేల్ చేస్తారు. నాకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే. హాయ్ గైస్, ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట, చూద్దామండి. చూసారా, కోతులు కూడా ఉన్నాయి. వెళ్దాం రండి. సో చెప్పాను కదా ఇక్కడ లింగాలు ఉంటాయని. సో ఇప్పుడు మనము ఈ అమ్మలింగ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి వెళ్తున్నాము చూడడానికి గాయస్. సో ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం, చూద్దాం రండి. సో ఇప్పుడు ప్రదక్షిణ అయితే చేద్దాం. లోపల ఎలా చేయలేదు, మనకి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చేస్తున్నామంట. గుడి బయట నుంచి వచ్చేస్తున్నాం గైస్. మనకి ఇక్కడ కోతి ఫ్యామిలీ కూడా ఉంది చూడండి. గైస్ ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నీ తమిళ్లోనే రాస్తారు, ఇంగ్లీషు తెలుగు ఏముండవు అనమాట, అన్నీ తమిళ్లోనే. సో మనము లింగాల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వరుణలింగంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. మేము 3:30 దగ్గర బయలుదేరామన్నమాట. అప్పుడు బయలుదేరితే మేము ఇప్పుడు 4:30 అయిందనమాట. ఇప్పుడు మనకి ఇప్పటికి మేము ఎన్ని కిలోమీటర్స్ నడిచాము అంటే, ఇప్పటి నుంచి నడుస్తుంటే 4 కిలోమీటర్స్ ఇంకా నడిచాము. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఒక్కొక్క లింగాన్ని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసే లోపు అలిసిపోతాం అన్నమాట మనం గైస్. మనమైతే గిరి ప్రదక్షిణ చేస్తామన్నమాట. రాత్రి బేవచ్చమైన వర్షం పడిపోయింది, మనకి చాలా గుచ్చుకున్నది వర్షం పడినప్పుడే. సో ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము దర్శించుకోవడానికి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మనం దేవుడిని కూడా చూసుకుందాం. మనం ఎంట్రీకి అయితే వెళ్తున్నాము, లైన్ కట్టాము.